బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరిగూడెం రోడ్లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ ప్రధాన గేటు వద్దనే క్షుద్ర పూజలు నిర్వహించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, కోడి తలలు, పసుపు, కుంకుమ, మిరపకాయలు తదితర క్షుద్ర పూజలకు ఉపయోగించిన వస్తువులు పడి ఉన్నాయి. ఈ కాలేజీలో చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట క్షుద్ర పూజలు ఎందుకు నిర్వహించారనేది కాలేజ్ అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో భయాన్ని పుట్టిస్తోంది. కాలేజ్ చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడం, నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు, కాలేజ్ లెక్చరర్స్ చెప్తున్నారు. ఈ ఘటన వల్ల కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీకి పంపడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది.